అది కంటితో చూస్తే పై వరకు వెలుగుతోంది, కిందకి చూస్తే భూమి లోపల ఎక్కడుందో తెలియదు. ఒక పెద్ద స్తంభం. ఆ స్తంభం ఏమిటి? ఏదో లోహంతో చేసిన స్తంభం కాదు, అది జ్యోతి స్వరూపం. అందుకే జ్యోతిర్లింగము అన్న మాట వచ్చింది. జ్యోతిర్లింగము అన్న మాటకు అర్థం అక్కడ ఏదో జ్యోతి ఉంటుంది, లేకపోతే దీపం వెలుగుతూ ఉంటుంది అని కాదు దాని అర్థం. జ్యోతిర్లింగము అన్న మాట ఎక్కడ వాడినా మీరేం గుర్తు పెట్టుకోవాలంటే అది జన్మ జన్మాంతరముల నుండి మనని వెంటాడుతున్నటువంటి అజ్ఞానాన్ని, ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తడానికి అవసరమైనంత పాపాన్ని, ఆ పాపము వలన ఏర్పడిన కర్మ బంధములను, దాని వలన కలిగినటువంటి అజ్ఞానాన్ని, మనలోని పశుత్వాన్ని కాల్చివేసి జ్ఞానమిచ్చి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసివేయగలిగినటువంటి రాశీభూతమైన శక్తి ఎక్కడున్నదో దానికి జ్యోతిర్లింగమని పేరు.